గురుగారు, ఈరోజు తిరుపతి గోవిందరాజస్వామి వారి గరుడ సేవ, బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ యొక్క ప్రత్యేకత ఏమిటి? మిగతా ఉత్సవాల కంటే కూడా బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అంటే ఇప్పటికీ కూడా చాలా విశిష్టంగా చెప్పుకుంటారు. బ్రహ్మోత్సవాల యొక్క ప్రారంభం నుంచి కానీ తుది వరకు కానీ ఆలోచిస్తే ఇక్కడ కింద వెంకటేశ్వర స్వామి వారి యొక్క అన్నగారైనటువంటి గోవిందరాజుల వారికి కూడా ఈరోజు గరుడ సేవ అంటే గరుత్మంతుడి మీద స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు ఊరేగింపు చేస్తారు. ఎందుకంటే స్వామివారికి ఉన్నటువంటి రకరకాల వాహనాల్లో గరుత్మంతుడు అంటే స్వామివారికి చాలా ఇష్టంట. ఎందుకనంటే సాధారణంగా భక్తులు తపస్సు చేసిన తర్వాత దేవుడు కనపడితే స్వామి నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటారు. గరుత్మంతుడు కూడా నీకేం కావాలయ్యా అని చెప్పి విష్ణుమూర్తి అడిగితే ఎల్లప్పుడూ కూడా నిన్ను మోసేటువంటి సేవా భాగ్యాన్ని నాకు కలిగించవయ్యా అని ప్రార్థించాట. దానికి విష్ణుమూర్తి పరవశించిపోయాట. అట్లాగే తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి ఇంద్రుడి దగ్గర నుంచి అమృతం తీసుకువచ్చేటువంటి సమయంలో తాను కూడా అమృతం యొక్క రుచి చూడవచ్చు. మధ్యలో కొంచెం అది ఎలా ఉంటుందో వేసుకుంటే నేను కూడా చిరంజీవిగా అయిపోతాను కదా అని గరుత్మంతుడు అనుకోవచ్చు. కానీ ఆయనకు అటువంటి దృష్టి లేదు. తీసుకురమ్మంది, అది ఇస్తే నా తల్లి యొక్క దాస్యం పోతుంది అంతవరకు ఆలోచించాడు. కానీ ఆ తెస్తున్న అమృతాన్ని తాను తాగాలి అనేటువంటి కాంక్ష గరుత్మంతుడిలో లేదు. అది గమనించి అతను అడగనటువంటి వరం కూడా ఇచ్చాడు. అడిగింది ఏమిటి? ఎప్పుడూ నీ దాస్యం కావాలి అన్నాడు. అందుకే ఎప్పుడూ నువ్వు నాకు వాహనంగా ఉంటావు అన్నాడు. అడగనటువంటిది ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు చిరంజీవిగా ఉంటావు అన్నాడు. అందువల్ల స్వామివారికి చాలా 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 ఇష్టమైనటువంటి వాహనం గరుత్మంతుడు. అందుకే మిగతా వాహన సేవల కంటే కూడా గరుడ వాహన సేవ స్వామివారికి చాలా ఇష్టం. అందుకే ఈరోజు గోవిందరాజస్వామి వారికి కూడా స్వామివారు పైన ఉన్నటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు తన శరీరం మీద ధరించి ఉన్నటువంటి చాలా చాలా విలువైనటువంటి లక్ష్మీహారాన్ని ఈరోజు కిందకి పట్టుకొని వస్తారు. ఆ లక్ష్మీహారం తీసుకొచ్చి గోవిందరాజస్వామి వారి యొక్క ఆ మెడలో అలంకరింపచేస్తారు, గరుత్మంతుని మీద కూర్చోబెడతారు. ఎందుకంటే అంత ఇష్టమైనటువంటి రోజు, అంతగా పూజనీయమైనటువంటి రోజు. అటువంటి గరుడాధిరూఢుడైనటువంటి గోవిందరాజస్వామి ఆ వెంకటేశుడు మనందరినీ కూడా అనుగ్రహించుగాక.